హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో పొట్టు పెసరపప్పుతో పచ్చి మామిడికాయ వేసిన పప్పు చాలా బాగుంటుందండి. కమ్మగా పెసరపప్పుతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా తినాలనిపించేలాగా. సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది కదా, ఇంకా పెసరలతో అయితే రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటారు. అందులో ఇదొకటి. పొట్టు పెసరపప్పు కూడా హెల్త్కి మంచిదండి. వేసవి కాలంలో ఈ పప్పు తినండి, 2 రోజులకు ఒకసారి. బాడీ అనేది కూల్ అవుతుంది. దీన్ని నేను ఎలా తయారు చేస్తాననేది చూపించేస్తాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోండి. స్టవ్ వెలిగించొద్దండి, నేను చూపిస్తున్నాను వీడియో తీయడానికి. స్టవ్ పైన పెట్టి అక్కడైతే బాగా లైటింగ్ అయి ఉంది, కనిపిస్తుందని. పెసలు అయితే నేను 1/2 కిలో తీసుకున్నాను. శుభ్రంగా ఇసుక ఏమీ లేకుండా చూసుకోండి. పొట్టు పెసరపప్పు అయితే తీసుకోవాలి. 1 కప్పు వచ్చాయండి 1/2 కిలో పెసరపప్పు. ఆ కప్పుతో 4 కప్పులు నీళ్లు వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఇవి చూస్తున్నారు కదా డార్క్ గ్రీన్ కలర్ ఉన్నాయి, భలే కారంగా ఉన్నాయండి. 1/2 కిలో పొట్టు పెసరపప్పుకి అయితే 20 తీసుకున్నాను, అదే ఎంచి వేస్తున్నాను. బాగా కారంగా తినే వాళ్ళకైతే ఇంకో 10 వేసుకోండి, 30 వరకు. 1/2 కిలో అయితే మీరు క్వాంటిటీ తక్కువ చేసుకుంటే మీ కారానికి సరిపడా అయితే వేసుకోండి. నేను మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, అందుకనేసి కారము సరిపోయేట్టుగా వేశాను, మా పిల్లలు తినేట్టుగా. అందులో కొద్దిగా పసుపు, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1/2 కేజీ టమాటాలు. 1/2 కిలో పొట్టు పెసరపప్పుకి 1/2 కేజీ వరకు వేసుకుంటే టమోటాలు టేస్ట్ అనేది బాగుంటుందండి. నాటుకాయలు అయితే తీసుకున్నాను, పులుపు ఉంటాయి అనేసి. అందులో పచ్చి మామిడికాయ, ఇది కూడా బాగా పుల్లగా ఉందండి. ఆల్రెడీ టమోటాల పులుపు ఉంటుంది, అందుకనేసి కారం పులుపు కరెక్ట్గా అయితే తీసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, కొంచెం పులుపు తగ్గించి. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, పులుపు ఎక్కువ వేసుకొని కారం తక్కువ వేసుకోండి. కొంతమంది ఈక్వల్గా తినే వాళ్ళు ఉంటారు, సమానంగా. అలా అయినా చేసుకోవచ్చు. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రాణించండి. ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి అయితే ఇలా స్పూన్తో అయితే ఒకసారి కదిపి చూస్తున్నాను. నీళ్ళు ఉన్నాయి కదా, నేను వేసిన నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయాయండి. పెసరపప్పు అనేది కొంచెం గట్టిగా చేశాను, కొంతమందికి పలుచగా ఉండాలి కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే 1 కప్పు, అది ఏ కప్పు అయినా కావచ్చు, చిన్నదైనా పెద్దదైనా, అదే కప్పుతో అయితే 5.5 కప్పులు అయితే నీళ్ళు వేసుకోండి. కొద్దిగా పలుచగా అనేది వస్తుంది. నేను 4 వేసాను కాబట్టి మాకు కరెక్ట్గా సరిపోయింది. కొద్దిగా గట్టిగా అయితే చేసుకున్నాను. అక్కడ స్టవ్ పైన ఎనిపేదానికి ఎవరిది కాబట్టి కింద పెట్టి ఎనిపి తర్వాత అయితే చూపిస్తున్నాను. ఎనిపిన తర్వాత పప్పు మొత్తము పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని పప్పుకు సరిపడా ఆయిల్ వేసుకోండి. ఎంతైతే అవసరమో అంతే వేసుకోవాలి. ఎక్కువ వేసినా బాగుండదు, తక్కువ కూడా వేసినా కూడా బాగుండదు. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. తర్వాత వచ్చేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కరివేపాకు, బాగా గుప్పిడి వరకు వేసేయండి. పచ్చి కరివేపాకు వల్ల కూడా పప్పు కూడా మంచి రుచి అనేది వస్తుంది. ఒక గుప్పిడి వరకు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, బాగుంటుంది అలా కూడా. ఉల్లిపాయ ముక్కలకు సరిపడా అయితే సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కంపల్సరీగా రావాల్సిందే. ఈ కలర్ వచ్చిన తర్వాత మనము పప్పు పెట్టుకున్నాం కదా, అదైతే వేసేయాలి. పోపు అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎప్పుడైనా కూడా బాగుంటుంది పోపు. లో ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే అంత బాగుండదు. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పప్పుకి. ఇలా మొత్తం వేసేసి అందులో కుక్కర్లో ఉండేది కూడా అంతా అయితే తీసివేస్తున్నాను. పొట్టు పెసరపప్పు, అలాగే పచ్చి మామిడికాయ, పప్పు మొత్తం గ్రీన్ కలర్గా అయితే భలేగా ఉంటుంది. ఇలా గరిటెతో మొత్తం పోపు అంతా పప్పుకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ పొట్టు పెసరపప్పు అయితే అన్నంలోకే కాదండి, చపాతీ, రోటీ కూడా ఈ పొట్టు పెసరపప్పు చాలా బాగుంటుంది. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత పప్పుకి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. మామూలుగా పప్పు వెనిపేటప్పుడే వేసుకోవాలి, నేను అక్కడ వేయడం చూపించడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడైతే వేస్తున్నాను. మీరైతే పప్పు ఎనిపేటప్పుడు వేసుకోండి. పప్పు ఆల్రెడీ కుక్కర్లో వేసి ఉడికించామంటే ఉడకదు కదా పప్పు, అది ఏ పప్పు అయినా సరే, అందుకనేసి తర్వాత వేసుకుంటాము పప్పులో మాత్రము. మిగతాటి కర్రీస్ ఏదైనా పులిహోర ఏదైనా కావచ్చు, వాటిలో వేసుకోవచ్చు, తొందరగా ఉడికిపోతాయి. పప్పు మాత్రం ఉడకదండి, ఉప్పు పులుపు అవి తగిలితే.
అందుకనేసి ఉప్పు అయితే వేయలేదు, తర్వాత వేస్తున్నాను. ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేయండి. లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి 1 లేదా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతకు మించి ఉడికించారంటే పెసరపప్పు కదా మాడిపోతుంది, తొందరగా అడగంటేస్తుంది. చూస్తున్నారు కదా స్లోగా ఉడుకుతుంది. ఈ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. చూడండి, చల్లారిన తర్వాత ఇంకొద్దిగా గట్టిగా అయింది నాకు పప్పు. ఆ రోజు అంతేను, మేము అలానే చేసుకుంటాము. మీకు సేమ్ ఇలానే కావాలంటే అదే కప్పు మెజర్మెంట్, 1 కప్పుకి 4 కప్పులు నీళ్ళు వేసుకోండి. చాలా బాగుంటుంది. ఏ పప్పు అయినా సరే ఉడికించి నీళ్ళే వేసుకోవాలండి, అందుకే ఫస్ట్లోనే ఎక్స్ట్రా వేసుకోవాలి. తర్వాత వేసామంటే అంతగా టేస్ట్ అనేది బాగుండదు. ఒకవేళ మీకు తక్కువ వచ్చాయనుకోండి నీళ్ళు, 1 గ్లాస్ వేసుకొని ఇంకో 3 మినిట్స్ ఉడికించుకోండి. పోపు పెట్టిన తర్వాత కొంచెం బాగుంటుంది. పొట్టు పెసరపప్పు వేసి మామిడికాయ వేసి పప్పు అయితే చేసి చూపించేశాను కదా. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, ఈ పెసలు అప్పుడప్పుడు వాడుతూ ఉండండి, చలువ చేస్తుంది. అలాగే మర్చిపోకుండా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.